బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం వారికి నియమింపబడిన మొదటి పాఠము దేవుని స్వరూపము. దేవుని స్వరూపం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి తెలియదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని స్వరూపం తెలియక ఈరోజు మనుషులు దేవుని స్వరూపాన్ని చెట్టులోనో పక్షుల్లో జంతువుల్లో ప్రకృతిలో ఉందని నమ్ముతూ వాటిని అనగా ప్రకృతిని కొలవటం మొదలుపెట్టారు. మరి ఇది మనుషులకు అర్థం కాని అంశం ఇది దేవుని స్వరూపం అనేది. మరి దీని గురించి సొలొమోను గారు ఈ యొక్క దేవుని యొక్క స్వరూపమునకు ఆకారము ఎంత ఉంటుందో చెప్పాడు. చూడండి, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 50వ వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 50వ వచనం. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు. ఇక్కడ దేవుడు ఎంత ఉన్నతమైన వాడో చెప్పటానికి ఇక్కడ చెబుతున్నాడు. ఆకాశం ఆయన కూర్చునే సింహాసనం అయితే భూమి ఆయన పాదం పెట్టుకునే పీట లాంటిది అని చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆకారం ఎంత గొప్పదో చూడండి. ఇంకా పైన ఇంకా ఉన్నది ఆకాశం పైన ఆయన ఆకారము, తల ఇవన్నీ ఇంకా పైన ఉన్నాయి చెప్పాలంటే. కనుక ఈయన యొక్క ఆకారం అనేది చాలా గొప్పది. మీరు చాలామంది అనుకోవచ్చు, మోషే వెనుక పార్శ్వం దేవుడి యొక్క వెనుక పార్శ్వాన్ని మోషే చూచాడు అని అంటారు. మరి దేవుడు అక్కడ నా ముఖాన్ని చూడలేవు అని అన్నాడు. వెనుక పార్శ్వం చూస్తామంటే అసలు వెనుక పార్శ్వం ఎలా కనపడిద్ది? అంటే అక్కడ ఉంది దేవుడు కాదు, ఇక్కడ ఎవరున్నారంటే దేవదూత. చూడండి, అపోస్తల 7:30లో ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి కనబడేను. కనుక ఇక్కడ ఈ మోషే గారితో పర్వతం మీద మాట్లాడుతున్న వ్యక్తి దేవదూత. కాబట్టి దేవదూత వెనుక పార్శ్వం అనేదే తప్ప అది దేవునిది కాదు. ఎందుకంటే ఆకాశం ఆయన కూర్చుని ఉంటే భూమి పాదపీఠం పెట్టుకుంటే ఇంకా ఆ శరీరము తల ఇంకా పైన ఎలా ఎక్కడ ఉండేది, అది అసలు కనపడనే కనపడదు. కనుక అది అంత పెద్ద ఆకారం, విశ్వరూపం అంటారు మనుషులు. ఈ దేవుని యొక్క స్వరూపం తెలియక చాలామంది మేము దేవుణ్ణి చూసాము, రాత్రి కల్లో మాకు దేవుడు కనపడ్డాడని అంటూ ఉంటారు. అసలు దేవుడి యొక్క ఆకారమే వాళ్ళకి తెలియదు. అపోస్తల కార్యములు ఇప్పుడు మనం చూసిన తర్వాత యోహాను సువార్త 1:18లో యోహాను 1:18 యేసుక్రీస్తు వారు మరి ఈరోజు మనుషులు చెబుతున్న మాటలకు మనకి నిజాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఇక్కడ ఎవరూ చూడలేదు దేవుణ్ణి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆకాశ మహాకాశాల పట్టజాలని ఈ భారీ ఆకారం కలిగిన దేవుణ్ణి చూడాలనుకోవటం మనిషి యొక్క అవివేకం. ఇక దేవుడు ఆయనకి చాలామంది పిల్లలు కావాలనుకొని ఆ పిల్లల్ని పుట్టించి ఆ పిల్లల్ని తన పోలికలో తన ఆత్మస్వరూపంలో వాళ్ళని కన్నాడు. చూడండి, ఆదికాండం 1:26-27 వచనాల్లో, ఆదికాండం 1:26-27లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే దేవుని యొక్క పోలిక నరులలో ఉన్నది, దేవుని స్వరూపం. అది అంతా మన 6 అడుగుల ఆకారంలోని మనిషిలో ఉంది. అది చిన్నదేం కాదు. శరీరంలో ఉన్నప్పుడు ఇది చిన్నదే, కానీ శరీరాన్ని ధరించుకొని బయటికి వెళ్ళిపోతే మహాస్వరూపం, అది విశ్వరూపం. ఇక యేసుక్రీస్తు వారిది తండ్రి అయిన దేవుని యొక్క రూపం స్వరూపం అయితే
యేసుక్రీస్తు ఏ రూపం అని మనం ఆలోచించగలిగితే ఆయనది కూడా అలాంటి రూపమే. యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూపం కలిగినవాడు. మరి దేవుని స్వరూపం కలిగినవాడు అంటే యేసుక్రీస్తు మరి 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భంలో ఆయన ఒక ఆకారం ధరించుకొని ఈ భూమి మీదకి రావటం జరిగింది. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే పరలోకంలో తండ్రి అయిన దేవునికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునుపు జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి దగ్గర ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా. వీళ్ళ యొక్క రూపాలు, యేసుక్రీస్తు వారి యొక్క రూపం ఎలాంటిదంటే లోకాలు పట్టజాలని ఆత్మ. ఆయనను ఈ భూమి మీద చిన్న ఆకారంలో ఆయన్ని పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తుది కూడా విశ్వరూపమే. అందుకే ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు విశ్వమంతా ఆయన చూస్తాడు. చూడండి, మత్తయి 24:30 యేసుక్రీస్తు వారిని భూమి మీద ఉన్న జనులందరూ చూసి రొమ్ము కొట్టుకొందురు అని రాయబడింది అక్కడ. అంటే రెండో రాకడలో భూజనులు అందరూ యేసుక్రీస్తుని ఒక్కసారే చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు, అమ్మో ఇంత మహా స్వరూపం కలిగినటువంటి ఈయన నమ్మలేదని చాలామంది భూజనులు అందరూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారని ఇక్కడ రాయబడింది. అంటే ఒక్కసారి ఎలా చూడగలిగారు భూజనులు అంటారంటే ఎవరు? అమెరికా కానీ, ఆసియా కానీ, ఆస్ట్రేలియా, ఇలా భూమి మీద ఎన్ని దేశాల్లో ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో అందరూ చూస్తారు రెండో రాకడలో యేసు ప్రభు అని. ఒక సూర్యుడిని భూమి మీద ఉన్న మనుషులు ఒక వైపు ఉన్న ప్రజలే చూస్తారు. రాత్రి మనం చూడలేమంటే అది రాత్రి మరొకరికి, అమెరికా వారికి పగలవుతుంది, మనకు రాత్రి అవుతుంది. మరి భూమి మీద ఉన్న మనుషులందరూ సూర్యుడిని ఒక్కసారి చూడలేరు. కానీ యేసుక్రీస్తుని మాత్రం రెండో రాకడలో ఒక్కసారే చూస్తారంటే అది విశ్వరూపం యేసుది. ఇక పరిశుద్ధాత్మునిది ఏ రూపం చూస్తే మనం ఆదికాండం 1:2 ఆదికాండం 1:2 జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఇప్పుడు దేవుని ఆత్మ కూడా పరిశుద్ధాత్మ. ఈయన కూడా మరి యేసుక్రీస్తు తండ్రిలాగే విశ్వరూపాన్ని ఈయన కూడా కలిగి ఉన్నాడు. విశ్వమంతా నేను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నట్టు ఈ సృష్టి అంతా జలముల్లో నుండి వచ్చింది కనుక విశ్వపు ఆకారం ఈయన కలిగి ఉన్నాడు. కనుక దేవుడిని మనం ఆత్మస్వరూపిగా ఉంచి మనలో ఉన్న ఆత్మతో ఆరాధించమన్నాడు. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా మరి విశ్వాన్ని కలిగి ఉన్నారు. విశ్వాన్ని కలిగించారు. వాళ్ళు ఒకే రూపాన్ని కలిగి ఉన్నారు. తండ్రి పోలికే కుమారులు ఇద్దరికీ ఉంది. అలాగే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు తన స్వరూపం తన పోలిక చొప్పున నరులను చేశానన్నాడు. అంటే ఇక్కడ నరులకు కూడా దేవుడు తన రూపాన్ని, విశ్వరూపాన్ని ఇచ్చాడు. కాబట్టి మన శరీరంలో ఉన్న ఆత్మ సామాన్యమైనది కాదు. ఈ శరీరాన్ని విడిచిపెడితే మహా ఆకారం కలిగిందిగా ఉంటుంది అని మనం ఆలోచిస్తే తప్పకుండా అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనకు దేవుడు సృష్టిలో పెట్టిన ఉదాహరణలు చూస్తే ఒక చింత చెట్టు ఉందనుకోండి, లేకపోతే ఒక మర్రి చెట్టు. ఇది మహావృక్షంగా ఉన్న దాని చిన్న స్థితి చూస్తే చిన్న మర్రి విత్తనం, చీమ లాంటి విత్తనం. చీమ అంత చిన్న విత్తనము భూమిలో పడి తిరిగి మొలకెత్తి మహావృక్షంగా మారుతుంది. అంటే విత్తనములో భారీ ఆకారం, భారీ వృక్షం ఎలాగుందో మరి మన దేహంలో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ మహారూపంగా ఉంటుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా నమ్మొచ్చు. శరీరంలో దేవుని ఆత్మ ఉండటం వలన సృష్టిలో దేనికి లేని ఆధిక్యత దేవుడు మనకే ఇచ్చాడు. అందుకే విత్తనాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ 1 కొరింథీ 15:36 1 కొరింథీ 15:36 ఓ అవివేకి,
నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. అంటే విత్తనం ఏదైనా సరే అది భూమిలో పడి చావాలి, అప్పుడు దానికి మహారూపం దాల్చే శక్తి ఉంటుంది. అలాగే మనిషి కూడా అంతే. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతే ఆత్మ యొక్క పెద్ద రూపం మనకు అర్థమవుతుంది. ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుందంటే ఎలా వెళ్ళిపోతుంది? చనిపోయిన వెంటనే రెప్పపాట్లో పరదేశంలో కానీ పాతాళ నరకంలో కానీ వెళ్ళిపోతుందంటే ఆత్మ ఒక్క క్షణంలో ఈ భూమిని విశ్వాన్ని దాటి వెళ్ళే ఆకారం ఆత్మకుంది. దేవుడు పాదం భూమిపై పెట్టాడంటే మూడో లోకమైన పాతాళంపై పెట్టడానికి క్షణం కూడా పట్టదు మనకి ఆత్మకి. దేవునికి తన కాలు మార్చడం పెద్ద పని కాదు. మానవ దేహానికి దేవుని గురించి కానీ తనలో ఉన్న ఆత్మని గురించి కానీ తెలుసుకోవడానికి మానవునికి ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం. దేవుడు ఆదామును చేసినప్పుడు ఎలా చేశాడో చూస్తే ఆదికాండం 5:1 దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము అవ్వలు మరి దేవుడు యొక్క సృష్టి కాబట్టి వాళ్ళని దేవుడు మగ ఆడ అనే 2 జాతులుగా చేసి వాళ్ళని తన పోలికలో పుట్టించాడు. ఇక ఆదాము అవ్వలు కంటున్నటువంటి పిల్లలు కూడా దేవుని పోలికలోనే పుడుతున్నారు. ఆదాము 930 సంవత్సరాలు బతికి తర్వాత అనేక మంది పిల్లల్ని కన్నాడు. 930 సంవత్సరాల కాలంలో అనేక మంది పిల్లలు ఆయన గర్భాల నుండి భూమి మీదకి రాగలిగారు. వాళ్ళది కూడా మరి దేవుని స్వరూపమే. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆదాము నుంచి వచ్చారని వచ్చిన చూద్దాం. అపొస్తలుల కార్యం 17:26-27 మరి యావత్ భూమి మీద కాపురమున్నట్టుకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాను అని రాయబడింది. అంటే ప్రతి జాతి మనుషులు అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒకడైన ఆదాము నుండే భూమి మీద పుట్టారు అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ పుట్టినోళ్ళు దేవుణ్ణి తడువులాడి కనుగొనాలి, అందరూ తన దగ్గరే ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కనుక దేవుడు తన స్వరూపంలో పుట్టిన మనిషి మరి దేవుడి స్వరూపాన్ని మనిషి తెలుసుకోలేకపోవటం దేవుడికి బాధాకరం. ఈ మనిషి ప్రకృతిని దేవునిగా భావించటం అవివేకంగా మారిపోయింది. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుని పోలిక, దేవుని ఆత్మ ఉంది. ఇది మనిషి మర్చిపోకూడదు. ప్రతి మనిషి మళ్ళీ ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకొని మరలా దేవుని స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని స్వరూపం మనం మర్చిపోవటం వల్ల ఏమైందంటే మనిషికి దేవుని స్వరూపం మాసిపోయింది. మసిగొట్టుకుపోయినట్టుగా మాసిపోవటం వల్ల అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే గలతీ 4:19 క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే దేవుని స్వరూపం పోలిక మనకి మనుషుల్లో ఉంది. యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మనికి కూడా ఈ పోలిక ఉంది కాబట్టి ఇప్పుడు మనం మరలా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలనేది పౌలు గారు ప్రయాసపడుతున్నాడు వాక్యం చెప్పి. ఆదికాండం 1:6 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం అన్నాడు. ఇక్కడ నా పోలిక నా స్వరూపం అనకుండా మన అంటున్నాడు. మన అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ముగ్గురు రూపం అన్నమాట. ముగ్గురి రూపం కూడా ఆత్మరూపం.
దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వరూపాన్ని మనిషి ఏదైనా తోటలో పాపం చేయటం వల్ల పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న వాని గర్భము నుండి పుట్టిన మనుషులందరూ ఈ దేవుని స్వరూపాన్ని కాపాడుకోలేక దయ్యాలుగా మారారు. అందుకనే ఈ వీళ్ళల్లో మళ్ళా యేసుప్రభు స్వరూపం రావాలి అనేది దేవుని కోరిక. కాబట్టి ముందు యేసుక్రీస్తు వారు మన కోసం వచ్చాడు. మాదిరిగా ఆయన దేవుని స్వరూపాన్ని కలిగిన వాడే జీవించాడు. ఇక ఆ స్వరూపం మనలో కూడా ఉండాలని తన వాక్యాన్ని మనకిస్తున్నాడు. అందుకే పౌలు గారు ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. ఎందుకు ప్రసవ వేదన? ఎవరు అంటే ఒక బిడ్డను కనాలంటే తల్లికి వచ్చేదే ప్రసవ వేదన. ఇక్కడ యేసుక్రీస్తు స్వరూపం మనకు రావడానికి పౌలు గారు ప్రసవ వేదన పడ్డాడు. ఎందుకు? అది చాలా కష్టమైంది కాబట్టి. అనేక మంది నరకానికి పోకుండా రక్షించి పరలోకపు తండ్రి పిల్లలుగా చేయాలని పౌలు గారు తాపత్రయపడుతున్నారు. ప్రారంభంలో మనం యథార్థవంతులంగానే పుట్టినప్పుడు ప్రసంగి 7:29 మనం చూస్తే దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. అంటే పుట్టినప్పుడు పసిపిల్లలంగా ఉన్నాం మనం. ఏమి తెలియదు, ద్రోహులం కాదు, దొంగలం కాదు, నరహంతకులం కాదు, మంచివాళ్లే. పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. పెరిగేటప్పుడు వక్రమైన గుణాన్ని తెచ్చుకుంటున్నారు. వివిధమైన తంత్రాలు కల్పించుకుంటూ రాక్షసులుగా, నరహంతకులుగా, హంతకులుగా, ఫ్యాక్షనిస్టులుగా, దొంగలుగా మారిపోయి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణం, దేవుని స్వరూపం సంతరించుకోవలసిన మనిషి సాతాను మాయలో పడిపోయి దేవుని స్వరూపం లేని సమాజాన్ని సృష్టించారు. దీనికి కారణం సాతానుడే. నరులు దేవుని స్వరూపం లేకుండా దయ్యాల స్వరూపాలుగా మారిపోయారు. బిన్ లాడెన్, సద్దాం, వీళ్ళందరూ వీరప్పన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ పుట్టినప్పుడు యథార్థవంతులే. కానీ వీరి పెరుగుదలలో సమాజంలో మార్పుల వలన క్రూరులుగా తయారయ్యారు. ఎందుకంటే దేవుడు నరులను చూసినప్పుడు అందరూ తమ మార్గం తప్పి ఎలా ఉన్నారు చూస్తే కీర్తనలో 1:1 దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండు చోట. ఇలా అయిపోయింది. దుష్టులుగా, పాపులుగా, అపహాసకులుగా మారిపోయారు. వీళ్ళని వాక్యంతో ఆయన మళ్ళా బాగు చేయాలనేదే. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అంటే పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చోవద్దు, అలా అంటే వాటితో సహవాసం చేయొద్దు అంటున్నాడు. ఎందుకు? అలా చేస్తే ప్రమాదం జరిగి దెయ్యాలుగా మారిపోతారు. ఇప్పుడు యాకోబు పేరుకి అర్థం మోసగాడు. ఇతను తన మామని చాలా తెలివిగా మోసం చేశాడు బైబిల్లో. ఇక లాబాను సంపద ఎక్కువగా ఉంది. యాకోబు తన మామ దగ్గర ఉన్న గొర్రెలను పొందాలని మరి ఆనాడు ఒక టెక్నిక్ ఉపయోగించాడు. మచ్చలేని గొర్రెలు లాబానుకు, మచ్చలు కలిగినవి యాకోబుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు యాకోబు ఉపయోగించిన పరిజ్ఞానం ఏంటంటే, చూలు కట్టినటువంటి గొర్రెలకు నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు చినారు, జంగిసాలు అనే చెట్ల చువ్వలను కోసి నీళ్లలో పెట్టినప్పుడు వాటిని చూస్తూ అవి నీళ్లు తాగి ప్రతి మేక, గొర్రె మచ్చలు కలిగిన పిల్లలను కన్నాయి. ఇక్కడ ఈ టెక్నిక్ను మనం ఒకసారి చూస్తే, ఈరోజు ఇది గర్భం దాల్చిన స్త్రీలలో కూడా వాళ్ళు ఏదైనా ఫోటో వాళ్ళ మనసులో వాళ్ళు చూస్తూ ఉంటే అది ఆ ప్రభావం బిడ్డ మీద, కడుపులో ఉన్న బిడ్డపై కూడా పడుతుంది. ఇది ఈరోజు శాస్త్రం చెబుతున్న సంగతి అన్నమాట. అందువల్ల మనకి అలాంటి స్వరూపం, దేవుని స్వరూపం రావాలి.
ఇక లోక 1:36లో ఎలిజబెత్ గురించి మాట్లాడుతూ దేవదూత మరియతో చెబుతూ, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని గర్భం ధరించి ఉన్నది, గొడ్రాలను బడిన ఆమెకి ఇదే 6వ మాసం. 41వ వచనంలో ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. ఇక్కడ ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో 6 నెలల పిండంగా ఉన్న బాప్తిస్మిచ్చే యోహాను గారు గంతులు వేస్తున్నాడంటే సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు జన్మనివ్వబోయే తల్లి వచ్చిందని ఆమె యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు చేశాను. గంతులు అంటే యోహాను గారు గంతులు వేశాడు. అంటే పైన గర్భంలో ఉన్నప్పటికీ బయట జరుగుతున్న దాన్ని గమనించగలిగిన స్థితి శిశువుకు ఉంటుంది. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి దేవుని సంగతులు, దేవుని స్వరూపాన్ని గురించి ఆమె జీవించగలిగితే అవి పిల్లల మీద, పుట్టబోయే పిల్లలకై చాలా ప్రభావం చూపుతాయి. అందుకే అన్నాడు ప్రసంగి 12, నీ బాల్య దినములైన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మనిషికి ఉన్న దశల్లో పసితనం, బాల్య దశ, యవ్వన దశ, నడి వయసు, ముసలి దశ అని ఉంటాయి. బాల్య దశలో ఎందుకు గుర్తు తెచ్చుకోమంటున్నాడంటే బాల్యం అనేది చాలా గుర్తుంచుకోదగినది, రాబో జీవితానికి ఒక పాఠం లాంటిది, పాఠశాల లాంటిది. కాబట్టి బాల్య దశలోనే దేవుని గుర్తు తెచ్చుకోమంటున్నాడు. ఇది గమనించిన సాతానుడు కూడా బాల్యం నుండి నరులను పాడు చేయటం జరిగింది. నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదిగా చేశాడు. వాడు బాల్యంలో పాడు చేస్తే వాడికి ముసలితనం పోయేదాకా ఇక మారడని సైతాను తెలుసుకొని బాల్యంలోని సాతాను దెబ్బ కొట్టింది. ఇక్కడికి దేవుడు చేయమన్న బాల్యంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న పని దెయ్యం ఉపయోగించుకొని దేవుని స్వరూపం మనుషులో రాకుండా ఉండటానికి బాల్య దినాల్లోనే అది మనుషులను పాడు చేస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా బాల్య దినాల్లోనే వాక్యంతో కాపాడుకోవాలి అని చెబుతున్నాడు. హెబ్రీ 5:13-14. పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. ఇక్కడ బాల్య దినముల యందు దేవుని వాక్యం వింటే దేవుని స్వరూపము వారికి వస్తుంది. వయసు వచ్చేటప్పటికి మేలు కీడులు యోచన చేసే జ్ఞానేంద్రియాలు అభివృద్ధి పొందుతాయి. కాబట్టి అవి అభివృద్ధి పొందే లోపే ఈ జ్ఞానేంద్రియాల్లో దేవుని జ్ఞానాన్ని మనం నింపుకోవాలి. అలా నింపుకున్న వారి యందు దేవుని స్వరూపం ఉంటుంది. దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుండి మనం మరి దాన్ని జాగ్రత్తగా చదువుకొని వాటి ప్రకారం ఉంటే యేసుక్రీస్తులాగా అయిపోతాం. యేసుక్రీస్తు చిన్నప్పుడే 12వ ఏటనే బోధించ మొదలుపెట్టాడు. అందుకే సాతానుడు గమనించేసి యేసులో అందరూ ఉండకూడదని బాల్యంలోని నరుల హృదయాలోచనని చెడేసింది. ఊహలో తలంపులు చెడ్డవగా మార్చేసింది. కాబట్టి ఈరోజు సమాజంలోని నరులందరూ కూడా బాగా చెడిపోయారు. కనుక మనుషులకు క్రీస్తు స్వరూపం రావడానికే మరి ప్రసవ వేదన పడవలసిన అవసరత పౌలు గారికి వచ్చింది. హెబ్రీ 12:2 ఈ స్వరూపం మన వైపు మనం పొందుకోవాలంటే ఒక గర్భంతో ఉన్న స్త్రీ దేనివైపు అయితే తన మనసు చూపు ఎక్కువగా కేంద్రీకరిస్తుందో అలాంటి ఆకారము కలిగిన బిడ్డలు పుడతారు. అలాగే ఇప్పుడు మనం కూడా యేసు వైపు చూస్తే యేసు స్వరూపం మనలో ఏర్పడుతుంది. అందుకే హెబ్రీ 12:2 విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడని ఆయన యేసు వైపు చూడాలి. కానీ యేసు వైపే చూస్తే యేసు స్వరూపం మనలో ఏర్పడుతుంది. ఈ విశ్వాసమున కర్త అయిన దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి ఆయన వైపు చూస్తే మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడుతుంది.
ఇలా కాకపోతే ఏమవుతుందంటే అపవాది మనిషిని తన రూపంలోకి మార్చేస్తుంది. అందుకే దేవుని మాటలు వినకుండా మారు మనసు పొందని వారి గురించి మత్తయి 3:7 బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, బాప్తిస్మ తీసుకుంటూ వచ్చిన పరిసయ్యులలోను సద్దూకయ్యులను అనేకులను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ మారు మనసు పొందండి అని ఎందుకు జాగ్రత్త చెబుతున్నాడు? మారు మనసు పొందకపోతే ఏమవుతుందంటే బాప్తిసం పొందినా కూడా సర్ప సంతానంగానే ఉండిపోతారు, అంటే పాము పిల్లలు అయిపోతారు. సర్ప సంతానం అంటే పాము పిల్లలు. వీళ్ళని ఎవరిని అంటున్నాడు పాము పిల్లలని? మనుషులే. మార్పు పొందకుండా బాప్తిస్మం తీసుకునే వారిని సర్ప సంతానం అంటున్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. ఆయన అలా అన్నాడని బాధపడకూడదు, కానీ దేవుని సంతానమును సర్పము తన సంతానంగా మార్చేసింది. ఇలా మారిపోయిన వారి యందు దేవుని స్వరూపం రావాలంటే ముందు క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. అందుకోసం ఏం చేయాలి? మనం చాలా కష్టపడాలి. ఇప్పుడు లోకంలో ఉన్న సర్ప సంతానంగా దుష్ట సంతానంగా మారిన వారికి వాక్యంతో ఉదక స్నానం చేయించి క్రీస్తుని ధరింపజేయాలి. బాప్తిస్మం ద్వారా వేషధారులుగా కాకుండా నిజాయితీగా క్రీస్తు వలె జీవించేవారిగా చేయాలి. ఇలా బ్రతికిన వారిలో క్రీస్తు స్వరూపం ఉంటుంది. క్రీస్తు స్వరూపం వచ్చిన వారిలో దేవుని స్వరూపం ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలోని మనుషులందరినీ క్రీస్తు స్వరూపం రప్పించడానికి మనం చాలా కష్టపడాలి. కొలస్సీ 1:8 ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ మన క్రీస్తు స్వరూపం మనం ధరించుకున్నామో లేమో అనేది దేవుడు మనకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం నెగ్గిన వారమై పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకుంటాం. క్రీస్తు స్వరూపం లేనివాడు పరలోకానికి వెళ్ళలేడు. ఎందుకంటే పరలోకంలో ఉండేదంతా దేవుని స్వరూపమే. కాబట్టి క్రీస్తు స్వరూపం మనం ధరించుకుంటే అది దేవుని స్వరూపం అవుతుంది. ఆ స్వరూపం కలిగి ఉంటేనే మనం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు చేరగలం. అందుకే దానికి మార్గం క్రీస్తు అన్నమాట. క్రీస్తు ద్వారానే భూమి మీద ఉన్న తన పిల్లల్ని తన దగ్గరకు రావాలన్నదే దేవుని యొక్క సంకల్పం. దాన్ని మనం నెరవేర్చాలి. అనేకులకు దీనిని చెప్పి మనము క్రీస్తు స్వరూపంలో ఎదగాలి. ఇది దేవుని స్వరూపము.